హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజి ట్యూషన్స్. మైసెల్ఫ్ హేమంత్. నేను ఈరోజు 7th క్లాస్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్సైజ్ 1.1తో. సో ఎక్సైజ్ 1.1లో ఏముంది అనేది ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, రైట్ డౌన్ ఎ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ హూస్ సమ్ ఈజ్ -7 అన్నాడు. అంటే పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ రాయండి, వాటి యొక్క సమ్ అంటే ఏంటి అంటే రెండు నెంబర్లని యాడ్ చేస్తే నాకు -7 వచ్చేలాగా రాయండి అన్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని చెప్తాను, అసలు యాక్చువల్గా ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, -7 రావాలి, యాడ్ చేస్తే -7 ఎప్పుడు వచ్చింది అంటే రెండు సందర్భాల్లో వచ్చింది. రెండు నెంబర్లో నెగిటివ్ నెంబర్లు అయితే -7 వస్తుంది. లేదా సార్ పెద్ద నెంబర్ మైనస్ ఉండి చిన్న నెంబర్కి ప్లస్ ఉన్నా అలా యాడ్ చేసినా మైనస్ వచ్చింది. అంటే ఒక నెంబర్కి మైనస్ మరొక నెంబర్కి ప్లస్ ఉండి పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేసినప్పుడు మైనస్ వచ్చేలా చేస్తే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒక సందర్భంలో రెండు మైనస్ ఉండేలా చూద్దాం. చూడండి, -4 ప్లస్ -3 రెండిటికి మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ పెట్టవచ్చు. ఈ సందర్భం ఓకే. ఇంకొక సందర్భం చూద్దాం, -10 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -7. ఈ సందర్భంలో కూడా రెండిటికి వేరు వేరు సైన్లు ఉన్నప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని సైన్ పెట్టాలి. అంటే ఇది ఒక్కటేనా అంటే అసలు నీ ఇష్టం. -12 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -7 అంతేనా కదండి. -12 ప్లస్ 5 చేసావనుకో అప్పుడు కూడా నీకు -7 వస్తుంది. ఇట్లా నీకు రకరకాలుగా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, రెండిటికి మైనస్ ఉన్నప్పుడు కూడా నువ్వు రకరకాల సందర్భాలు అంటే -1 -6 -2 -5 ఇటువంటి రకరకాల సందర్భాలు ఏవైనా రాసుకోవచ్చు. అయితే సార్ మాకు ప్రాపర్గా ఒకవేళ ఇక్కడ వరకు చేస్తే అయిపోయిందమ్మా, మీ సమ్ అయిపోయింది. అయితే నేను ఒకవేళ ప్రాపర్గా చేయాలంటే ఆ నెంబర్లు ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అంటే నీకు ఒక మెథడ్ చెప్తున్నా, గుర్తుపెట్టుకుంటావని, కొంచెం ఫర్దర్గా కూడా ఉపయోగపడద్దని. ఇక్కడ -7 కాదు, అసలు ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఎన్ని నెంబర్లు? పెయిర్ అంటే రెండు నెంబర్లు. ఒక నెంబర్ని ఇష్టం వచ్చింది తీసుకో. ఒక నెంబర్ నేను 5 తీసుకున్నా, ప్లస్ సమ్ అంటే ప్లస్సే కదా, ప్లస్ ఇంకో నెంబర్ నాకు తెలియదు x తీసుకున్నా. ప్రస్తుతానికి నాకు రావాల్సిన ఆన్సర్ అంతా -7. ఇక్కడ వరకు చేస్తే లెక్క అయిపోయింది. కానీ నీకు ఇక్కడ అసలు ఏం తీసుకోవాలో తెలియని సందర్భంలో ఉన్న లెక్కల కోసం ఒక మోడల్ చెప్తున్నా. అంటే రెండో నెంబర్ 5 తీసుకుంటే రెండో నెంబర్లో ఏం తీసుకుంటే -7 వచ్చిందో చేస్తున్నా. ఈ +5 అవతలకి వెళ్ళిపోతే ఏమైపోద్దమ్మా, -5 అయిపోద్ది. -7 -5 రెండిటికి మైనస్ ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి. యాడ్ చేసి మైనస్ పెడితే 7 - 5 అంటే 12. అంటే 5 తీసుకున్నప్పుడు ఈ రెండో నెంబర్లో తీసుకోవలసిన వాల్యూ -12 అని అర్థం చేసుకుంటావు. అంటే ఇదే రాసాం అక్కడ, -12 + 5. నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇలా తెలుసుకోవాలి ఆ నెంబర్ ఏదో. నీకు అర్థమైందా? సో దీంతో మనకు అవసరం లేకపోయినా మనం తెలుసుకోవాలి. నీకు అర్థమైందా? నెక్స్ట్ చూడండి, డిఫరెన్స్ ఈజ్ -10. ఇప్పుడు మనకి డిఫరెన్స్ రావాలంట -10 అని. డిఫరెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ అంటే మైనస్ చేయడం. రెండు నెంబర్లు మైనస్ చేస్తే -10 రావాలి. మైనస్ చేస్తే రెండు నెంబర్లను మైనస్ చేస్తే -10 రావాలి. అలాంటి రెండు నెంబర్స్ ఏయి అంటే ఇదిగో -10 రావాలండి. అది నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు. ఇక్కడ నేనేమంటానంటే 20, ఇక్కడ -30. 20లో నుంచి 30ని మైనస్ చేస్తే -10 అంట. వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు చూడండి, ఇది ప్లస్ ఇది మైనస్. ప్లస్లో నుంచి మైనస్ని మైనస్ చేసినప్పుడు నీకేమొచ్చింది? మైనస్ వచ్చింది. ఎందుకంటే ఒక నెంబర్ ప్లస్ రెండో నెంబర్ మైనస్ అయినప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి. పెద్దదాని సైన్ పెడితే -10. అయితే ఇక్కడ చూడండి, 30 తీసుకున్నా, ఏ 30 -30 తీసుకున్నా -20 అప్పుడు కూడా ఏమొచ్చింది? -× -+ అయిపోద్ది. రెండు నెంబర్లు అన్నాడు,
ఏవైనా మన ఇష్టం. ఇంటిజర్స్ అంటే ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. -30 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. -30 + 20 అంటే అప్పుడు కూడా -10 వస్తుంది. ఒకవేళ -55 మైనస్ ఆఫ్ -45 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -55లో నుంచి +45 తీసేసిన అప్పుడు నీకేమొచ్చింది -20 -10 వస్తుంది. చూసుకో, -55 + 45 పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. 55లో 45 మైనస్ చేస్తే 10, దానికి మైనస్ పెడితే -10 అనేది వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ని అప్లై చేయొచ్చు. ఏ ప్రాసెస్ని? డిఫరెన్స్ 10 ఉండాలి, -10 ఉండాలి. ఒక నెంబర్ నీ ఇష్టం వచ్చింది ఫస్ట్ తీసేసుకుంటావు. రెండోది మాత్రం మైనస్ పెట్టుకొని ఒక ఎక్స్ అని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 6 అనుకో. నేను ఒక నెంబర్ 6 తీసుకున్నా. మైనస్ డిఫరెన్స్ కదా, -x ఈజ్ ఈక్వల్ టు -10 రావాలి. అంటే 6కి పెయిర్ ఉండాల్సిన నెంబర్ ఏదో కనిపెడుతున్నా. నీకు అర్థమైందా? నేను ఒక నెంబర్ని 6 తీసుకుంటే మరొక పెయిర్ ఆఫ్ నెంబర్ ఏది ఉండాలో కనిపెడుతున్నా. సో -x అవతలకి వెళ్ళాలి, -10 అవతలకి వచ్చింది. సో -10 అవతలకి వస్తే +10 అయింది. సో 6 + 10 ఈజ్ ఈక్వల్ టు -x. సారీ +x. -x అవతలకి వస్తే +x అయిపోయింది. అంటే 16 అయింది. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు దీన్ని అలా అర్థం చేసుకోవాలి. 6 పెట్టినప్పుడు 6 - 16 ఈజ్ ఈక్వల్ టు -10 అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇది పెయిర్. ఈ పెయిర్ని కనిపెట్టాలంటే ఇది ఉపయోగించవచ్చు, ఈ ఫార్మేట్ని. అయితే సార్ నేను మామూలుగా కళ్ళతో చూసి కనిపెట్టేస్తానంటే కనిపెట్టేసే, ఇబ్బంది లేదు. సమ్ ఈజ్ 0. ఎప్పుడైనా సరే సమ్ 0 అవ్వాలంటే సేమ్ నెంబర్కి ఒకసారి ప్లస్ తీసుకోవాలి, సేమ్ నెంబర్కి మైనస్ తీసుకుంటే సరిపోద్ది. చూడండి ఎలా చేద్దామో. సమ్ ఈజ్ 0 ఉండాలంటే -8 + 8 ఈజ్ ఈక్వల్ టు 0. 4 + -4 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ నెంబర్కి ప్లస్, సేమ్ నెంబర్కి మైనస్ ఉన్న సందర్భంలో మాత్రమే మనకి ఏమొస్తుంది? 0 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 2 తీసుకున్నాను అనుకో, +-2 తీసుకోవాలి, అప్పుడే మనకి సమ్ అనేది 0 వస్తుంది. సమ్ అంటే కలపటం, డిఫరెన్స్ అంటే తీసివేయటం. ఇది మాత్రం మర్చిపోకుండా హ్యాపీగా సమ్లు అనేవి చేసేయండి. ఇంతటితో ఫస్ట్ సమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్లో ఏముంది సార్ అంటే, రైట్ ఎ పెయిర్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్స్ హూజ్ డిఫరెన్స్ గివ్స్ 8. పెయిర్ ఆఫ్ నెగటివ్ ఇంటిజర్స్ హూజ్ డిఫరెన్స్ గివ్స్ 8. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు చూడండి, 2 నెగటివ్ నెంబర్సే కావాలి నాకు, కానీ వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. 8 అవ్వాలంటే ఎలాగో నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు కదా, అందుకే నేను రాసేస్తున్నా. -10 తీసుకున్నాను అనుకో, -8 తీసుకున్నాను అనుకో, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అమ్మ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 18 -10 + 18 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు తీసుకున్నాం అనుకో, ఇక్కడ రాద్దాం చూడండి ఆన్సర్. -10 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోయింది, +18 ఈజ్ ఈక్వల్ టు 8. సరిపోయిందా? సరిపోలేదు సార్, మీకంటే తెలిసిపోయింది సార్, మరి నాకు ఎలా తెలియాలి సార్ అంటే ఒక్కటే చెప్తాను నాన్న. నువ్వు ఇలా సమ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? డిఫరెన్స్ అన్నాడు, డిఫరెన్స్ అంటే మధ్యలో మైనస్ ఉండాలి. ఫస్ట్ నెంబర్ నీ ఇష్టం, 1, 2, 3, 10, 15 మైనస్లో 2 మైనస్లు తీసుకోవాలి కదా. సో మైనస్లతో నీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ తీసుకో. 13 తీసుకుంటావా? 13, 13 తీసుకో. ఇక్కడ డిఫరెన్స్ అంటే మైనస్ ఉండాలి. అలాగే ఆ నెంబర్ కూడా, రెండో నెంబర్ కూడా ఏమన్నాడు? మైనస్ అంటున్నాడు కాబట్టి -x పెట్టుకో. ఈజ్ ఈక్వల్ టు, నీకు అయితే 8 ఎంత రావాలి? గివ్స్ 8 అంటాడు కదా, ఆ 8. ఇప్పుడు -13 పెట్టినప్పుడు -x ప్లేస్లో ఎంత పెట్టాలో అదే విషయం. సో -13 + x ఈజ్ ఈక్వల్ టు 8 అయితే -13 అవతల ఉంది, అవతలకి వెళ్తే +13 అయింది. సో x ఈక్వల్ టు 8 + 13 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 21. అంటే ఇక్కడ దీని అర్థం బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, -13కి పెయిర్ ఉంది చూసావా, ఆ పెయిర్ ఎంత అంటే
-21 అని అర్థం చేసుకోవాలి. సార్ ఇది కూడా నాకు కష్టమే సార్ అని అన్నాం అనుకో, ఇంకొకటి చెప్పగలను. ఇక్కడ తీసుకున్న నెంబర్కి ఎలాగో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, ఇక్కడ తీసుకున్న నెంబర్కి ఒక 8 ఎక్కువ ఉన్న నెంబర్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఎలాగో ఇది ప్లస్ వాల్యూ కదా, అప్పుడు ప్లస్ వాల్యూలో 8 వస్తుంది. ఎంతకంటే నేను కూడా ఏమీ చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్కి మన ఇష్టం, నేను కనుక 21 తీసుకున్నాను అనుకో, 21 కంటే ఒక 8 ఎక్కువ అంటే మైనస్ ఇంటూ మైనస్ 29 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది -21 + 29. వేరు వేరు గుర్తులుంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి, అప్పుడు 8 వస్తుంది. ఇంకెంతకంటే ఈజీ ట్రిక్ నేను చెప్పలేను. సో ఇక్కడ -4 తీసుకున్నాం అనుకో, మైనస్ డిఫరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ కాబట్టి మైనస్ పెడుతున్నా. ఇదేమన్నాడు, పెయిర్ ఆఫ్ నెగిటివ్ ఇంటిజర్స్ -21 -29, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ మైనస్ చేస్తే నాకు +8 వచ్చింది. అదే లాజిక్. 4కి 8 కలుపు, 8 అంటే 4 కంటే 8 ఎక్కువ అంటే 12 కదా, సో -12 తీసుకున్నాను అనుకో, -4 + 12 ఈజ్ ఈక్వల్ టు 12లో నుంచి 4 మైనస్ చేస్తే 8. ఎంతండి 8. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్ బి చూడండి, రైట్ ఏ నెగిటివ్ ఇంటిజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ హూజ్ సమ్ ఈజ్ -5. రైట్ ఏ నెగిటివ్ ఇంటిజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, నెగిటివ్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్ హూజ్ సమ్ ఈజ్ -5. ఇక్కడ చూడండి, ఒక నెగిటివ్ ఇంటిజర్ని తీసుకోవాలంటండి, అలాగే ఒక పాజిటివ్ ఇంటిజర్ని తీసుకోవాలంటండి. వాటిని యాడ్ చేస్తే -5 రావాలంటండి. ఒక నెగిటివ్ ఇంటిజర్ని తీసుకోవాలంట, ఒక పాజిటివ్ ఇంటిజర్ని తీసుకోవాలంట. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలంట, హూజ్ సమ్ ఈజ్ -5. యాడ్ చేస్తే -5 రావాలంట. అలా వచ్చే నెంబర్లు ఏదో చేద్దాం చూడండి. 8 తీసుకున్నాను అనుకో, ప్లస్ -13 తీసుకున్నాను అనుకో, ఒక నెగిటివ్ నెంబర్ని తీసుకున్నా, ఒక పాజిటివ్ నెంబర్ని తీసుకున్నా, యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే 8 ప్లస్ ఇంటూ మైనస్ -8 - 13. రెండు వేరు వేరు నెంబర్లు ఉన్నప్పుడు, రెండు వేరు వేరు సైన్లు ఉన్నప్పుడు పెద్దదానిలో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాని సైన్ పెట్టాలి. సో -5. అక్కడ ఎంత వచ్చిందండి, -5. ఒకవేళ ఎలా తీసుకుందాం, -3 + 8 ఓకే, అవదండి, -21 + 16. ఇది చూడండి, -21 + 16 నెగిటివ్ నెంబర్ తీసుకున్నాను, పాజిటివ్ నెంబర్ కూడా తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే రావాలి చూడండి, -21 + 16. అసలు మనం ఏదైనా తీసుకోవచ్చండి. సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి, పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి. రిజల్ట్ ఏమో నెగిటివ్ నెంబర్లో 5 రావాలి. అంటే తీసుకునే నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబర్ కంటే 5 ఎక్కువ ఉండాలి. తీసుకునే నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబర్ కంటే 5 ఎక్కువ ఉందనుకో, ఆటోమేటిక్గా రిజల్ట్ -5 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి బెటర్ ఆప్షను. ఓకే అండి, ఇక్కడ సి క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. రైట్ ఏ నెగిటివ్ ఇంటిజర్ అండ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ -3. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంట, -3 ఉండాలంట. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది మీకు కొంచెం క్రిటికల్ అయిద్దండి. నెగిటివ్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్ ఇచ్చి -3 మాత్రమే ఉండాలంటున్నాడు. సో సి బిట్ చూడండి, నెగిటివ్ ఇంటిజర్ నేను -2 తీసుకుంటానండి, అండ్ పాజిటివ్ ఇంటిజర్ ఏమో -1 తీసుకుంటా. ఇక్కడ -1 తీసుకోవాల్సిన లేదు కండి, ఇక్కడ -1. నెగిటివ్ ఇంటిజర్ -2, డిఫరెన్స్ అంటే మైనస్ పెట్టాలి, పాజిటివ్ ఇంటిజర్ 1 తీసుకున్నా. రెండింటిని యాడ్ చేస్తే -2 -1, రెండింటికి మైనస్ ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టచ్చు. ఇంకా లేదు అంటే నేను -1 ఫస్ట్ తీసుకొని, డిఫరెన్స్ అంటే మైనస్,
+2 తర్వాత తీసుకున్నాను అనుకో -1 -2 -3 అవుతుంది. ఈ రెండు తప్ప ఒక నెగిటివ్ ఇంటిజర్ ఒక పాజిటివ్ ఇంటిజర్ తీసుకొని -3ని మనం వేరే వేరే విధంగా రప్పించినాం. ఇంక ఏ నెంబర్కి కూడా ఏ నెంబర్ల సెట్లతో కూడా -3 రావాలంటే సాధ్యపడే విషయం కాదు. సో ఈ విధంగా జాగ్రత్తగా ఆ సమ్ములు వచ్చినప్పుడు చెయ్యండి. ఏ బిట్టు బి బిట్టు సి బిట్టు అనేవి జాగ్రత్తగా ఎలా వస్తాయో చెప్పారు. ఓకేనా? 13వ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్విజ్ టీమ్ ఏ స్కోర్డ్ -40 10 అండ్ 0. క్విజ్లో ఏ గ్రూప్కి ఫస్ట్ రౌండ్లో -40 సెకండ్ రౌండ్లో 10 థర్డ్ రౌండ్లో 0 వచ్చినాయంట. బి గ్రూప్కి ఏమో 10 0 -40 వచ్చినాయంట. ఇన్ 3 సక్సెసివ్ రౌండ్స్ 3 రౌండ్లో విచ్ టీమ్ స్కోర్డ్ మోర్, ఏ టీంకి ఎక్కువ స్కోర్ వచ్చింది అన్నాడు. ఏ టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు -40 + 10 + 0. 0 అంటే అసలు కౌంటే లేదనుకుందాం. -40 + 10 రెండు నెంబర్లకి వేరు వేరు సైన్లు ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. 40లో నుంచి 10 మైనస్ చేస్తే 30, 30కి మైనస్ పెట్టాలి. రెండు నెంబర్లకి ఇక్కడ డిఫరెంట్ సైన్ ఉంది, గుర్తుపెట్టుకో. డిఫరెంట్ సైన్ వస్తే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. బి టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 10 + 0 + -40. సో 10 - 40 రెండు వేరు వేరు సైన్లు +10 -40. అప్పుడు ఏం చేయాలి? పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. కాబట్టి -30. రెండు వేరు వేరు సైన్లు వస్తే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి. అదే గుర్తుపెట్టుకో. రెండు సేమ్ స్కోర్లేనా కాదా? ఏ -30 బి కూడా -30. కెన్ వీ సే దట్ వీ కెన్ యాడ్ ఇంటిజర్స్ ఇన్ ఎనీ ఆర్డర్? ఇగో ఇక్కడ సేమ్ -40 10 0 ఉన్నాయి, 10 0 -40 ఉన్నాయి. అంటే ఆర్డర్ మార్చిచ్చాడు. ఆర్డర్ మార్చిచ్చి మనం యాడ్ చేస్తే ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ బట్టి మనకేమర్థం అవుతుంది? నెంబర్లు సేమ్ ఉండి ఆర్డర్లు మారిన యాడ్ చేసినప్పుడు ఒకటే రిజల్ట్ వచ్చిందని అర్థమవుతుంది. ఎస్ వీ కెన్ యాడ్ ఇంటిజర్స్ in any order. We can add integers in any order. ఏ ఆర్డర్లో అయినా సరే మనం ఇంటిజర్స్ని యాడ్ చేయవచ్చు. ఏ టోటల్ స్కోర్ -30, బి టోటల్ స్క్వేర్ -30 ఏ రకంగా అయినా సరే యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుందని తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ. ఇగో ఎప్పుడైనా అసలు ఈజ్వల్ టు అంటే ఏంటి? ఈజ్వల్ టు అంటే ఏంటో చెప్పనా? దీన్ని ఈజ్వల్ టుకి ఇటువైపు ఉంటే దీన్ని LHS అంటారు, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈజ్వల్ టుకి ఇటువైపు ఉంటే RHS అంటారు, అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఇటు పక్కన ఏవైతే ఉండి ఇక్కడ ఎడిషన్లో కనపడుతుంది చూసారా, ఇటువైపున ఏవైతే నెంబర్లు ఉన్నాయో ఇటువైపున కూడా అదే ఉంటే LHS = RHS అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లెక్కలో చూడండి, -5 + -8 అని అన్నారు. ఇది LHS. మరి RHSలో -8 ఉందండి. ఇక్కడ ఉన్న దాంట్లో సేమ్ మళ్ళీ ప్లస్ ఉందండి. అంటే ఏది ఉంటే LHS RHS సమానం అవుతాయి? -5 ఉంటే అవుతాయి. సో -5 + 8 -8 + 5 అప్పుడు సమానమైంది. సరే నెక్స్ట్ అండి. -53 ప్లస్ ఏ నెంబర్ని యాడ్ చేస్తే -53 వస్తుంది. ఇదిగోండి మ్యాథ్స్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎడిషన్ చేసే ఏదైనా నెంబర్ని అసలు XYZ ఏ అనే ఒక నెంబర్ని ఏ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది అని ప్రశ్న ఎక్కడ కనపడ్డా ఏ అంటే ఏని కాదు, ఎనీ నెంబర్ XYZ 10 100 లక్ష కోటి 2 కోట్లు -30 -70 అది మైనస్లో ఉన్నా ప్లస్లో ఉన్నా ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది అంటే అది 0 అండి. 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అసలు దాంట్లో డౌటే లేదు. దాన్నే
ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. అంటే అంతవరకు మీకు ఇప్పుడు తెలుసుకోవడమే మంచిది. ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు, అందుకని జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. సో జీరోని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి, 17కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే జీరో వస్తుంది. ఇప్పుడు తేడా ఉంది. 17కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే జీరో వస్తుంది. 17ఏ కాదు, అసలు ఏ నెంబర్ని తీసుకున్నా ఇంకో నెంబర్ యాడ్ చేస్తే జీరో రావాలంటే, ఇప్పుడు సపోజ్ 9 తీసుకున్నా, ఇక్కడ 9 తీసుకున్నానండి. ఈ 9కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే జీరో వచ్చింది అంటే +-9 యాడ్ చేస్తే వచ్చింది. అంటే సేమ్ నెంబర్ని యాడ్ చేస్తే మైనస్లో యాడ్ చేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? జీరో అవుతుంది. ఎందుకంటే +9 -9 క్యాన్సిల్ అయిపోతాయి. 9 - 9 = 0 కాబట్టి సో ఇక్కడ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి, 17కి -17 యాడ్ చేస్తే వచ్చింది. ఇలా యాడ్ చేయడాన్ని అంటే జీరో వచ్చేలాగా చేయడాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఎడిటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ -25 ఉందనుకోండి, -25కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే జీరో వచ్చిందంటే అప్పుడు గుర్తు మార్చాలి, +25ని యాడ్ చేయాలి. ఇక్కడ +17కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే -17 అన్నాడు కదా, ఇక్కడ +18కి ఏ నెంబర్ యాడ్ చేస్తే జీరో వచ్చిందంటే -18 యాడ్ చేయాలి. +18కి అయితే -18 యాడ్ చేస్తే జీరో వచ్చింది, +17కి -17 యాడ్ చేస్తే జీరో వచ్చింది అన్న విషయాన్ని గమనించాలి. సో నెక్స్ట్ విషయం గమనించండి, 13 + -12 ప్లస్ ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి, ఇది LHS. RHSలో చూడు, 13 + -17 ప్లస్ ఇది ఇక్కడ -7 ఉంది కాబట్టి ఎక్కడ కూడా LHSలో -7 ఉండాలి. యాక్చువల్గా ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ, A × B + C ఇక్కడ ఓకే, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండి, క్లోజర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. A + B + C = A + B + C. అసోసియేటివ్ ప్రాపర్టీ A + B అంటే ఇక్కడ బ్రాకెట్ మార్చాడు చూడండి. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అనే విషయాలు మీకు గుర్తున్నాయి కదండి. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అక్కడ లెక్క చేయాలి. ఇక్కడ చూడండి, -4 + 15 + -3 సేమ్ నెంబర్లో సేమ్ సైన్లో, అంటే ఇక్కడ ఉండాల్సిందేంటి? -3. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ. ఫిల్ ఇన్ ద బ్లాంక్సేగా చేసేసాం. ఏ నెంబర్ ఉంటే అవ్వాలి అంటే ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -3 లేదు. ఏ ప్రాపర్టీ? ఇక్కడ కూడా బ్రాకెట్లు అనేవి చేంజ్ అయినాయి, ఇది కూడా అసోసియేటివ్ ప్రాపర్టీనే. ఓకేనా? ఈ విధంగా సమ్స్ అన్నీ చేయాలి. ఇంతటితో 1.1 ఎక్సైజ్ మొత్తం 7th క్లాస్లో 1.1 ఎక్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ.